కొడాలి నాని హద్దులు మీరిపోయారా? నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్న కొడాలి నాని పేరు లోకేష్ రెడ్ బుక్లో మొట్టమొదటి పేరుగా రాసి పెట్టుకున్నారా? తాజాగా పవన్, లోకేష్, చంద్రబాబులపై నోరు పారేసుకుంటున్న కొడాలిని ఈసారి ఓడించేందుకు కూటమి నేతలు చాపకింద నీరులా పావులు కదుపుతున్నారా? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారు పెద్దలు. అంటే మనం ఎంత మర్యాదగా మాట్లాడితే ఊరి ప్రజలు మనకు అంత అండగా ఉంటారు. అదే నోటికి ఏదొస్తే అది మాట్లాడితే అదే ఊరి జనం తరిమి తరిమి కొడతారు. ఈ విషయం వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానికి ఎప్పటికి అర్థమవుతుందేమో అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కొడాలి నాని అంటే బూతులు మాట్లాడే నాని అని ఎప్పుడో పేరు సంపాదించుకున్నారు. ఎదుటివాళ్లు ఎంతటివారైనా, వయస్సు, అనుభవపరంగా ఎంత గొప్పవారైనా నానికి అవేమీ పట్టదు. తనకు తెలుగు భాషలో తెలిసింది కేవలం బూతులే అన్నట్లు ఆయన నోటి వెంట బూతులు, అసభ్య పదజాలం మాత్రమే వస్తుంది. కనీసం తాను ప్రజాప్రతినిధినని, తనను ప్రజలు గమనిస్తారనే స్పృహ కూడా నానికి లేదు, అసలు ఉండదు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరు ఏమన్నా, జగన్ పాలనను ఎవరు తప్పుబట్టినా తన నోటి వెంట వచ్చేది బూతుల పంచాంగం మాత్రమే అన్నట్లు ఉంటుంది ఆయన వాలకం. ఇది దాదాపుగా తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. అసలు కనీసం మంచి మర్యాద లేని, తెలియని నేత తెలుగు రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం తాను మాత్రమేనని కొడాలి నాని నిత్యం నిరూపించుకుంటూనే ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా మరోమారు ఏపీలోని ప్రతిపక్ష నేతలపై కొడాలి నాని నోరు పారేసుకున్నారు. చెల్లెమ్మ, వదినమ్మలతో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారంటూ కామెంట్స్ చేశారు. గుంటనక్క చంద్రబాబు, బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ ఉత్తపుత్రుడు, దత్తపుత్రుణ్ణి కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయాలన్నారు. ఢిల్లీ పెద్దల దెబ్బతో ముందు నుయ్యి వెనుకగొయ్యిలా చంద్రబాబు పరిస్థితి మారిందని కొడాలి నాని విమర్శలు గుప్పించారు. కొడాలి నాని నోటి దురుసు పట్ల ప్రతిపక్షాల కార్యకర్తలు రగిలిపోతున్నారు. అడ్డగోలు కామెంట్లతో రెచ్చిపోతున్న కొడాలి నానిని ఈసారి ఓడించడానికి జనసేన, టీడీపీ కంకణం కట్టుకున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా కొడాలి నానిపై విచారణ జరిపి శిక్షించడం ఖాయమని తెలుస్తోంది. లోకేష్ రెడ్ బుక్లో కొడాలి నాని పేరే మొదటి పేరని తెలుస్తోంది. అయినా సరే కొడాలి నాని మాత్రం నోటి దురుసు ఏమాత్రం మానడం లేదన్న కామెంట్స్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రధానంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతలు చేసే వ్యాఖ్యలన్నీ ఇన్ని కావు. అందున కొడాలి నాని హద్దు మీరిన మాటలతో వాడు వీడు అంటూ ఏకవచన ప్రయోగంతో పాటు మధ్య మధ్యలో బూతులు మాట్లాడడం పరిపాటిగా మారిన విషయం తెలిసిందే. మరి జనసేన, టీడీపీ సర్కార్ వచ్చాక కొడాలి నాని పరిస్థితి ఏంటన్నది వేచి చూడాల్సి ఉంది.